తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికారులు కేసీఆర్ కు అనేక ప్రశ్నలు సంధించారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సేకరించిన ఆధారాలను బట్టి, ఈ కేసులో అరెస్టైన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఆయనే అన్న కోణంలో సిట్ బృందం ఆయన్ను విచారణ చేసినట్టు తెలుస్తోంది. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలను బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. మొత్తంగా నేడు అనేక ఉద్రిక్తతల మధ్య తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా సిట్ విచారణ వ్యవహారాన్ని వేగవంతం చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను కూడా పిలిచి కొన్ని గంటల పాటు విచారణ చేయడం కూడా జరిగింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం సాధించిన నేతగా పేరున్న కేసీఆర్ను కూడా విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్కు నోటీసు ఇవ్వడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కూడా దారితీస్తుంది. ఈ కేసును అంత ట్రాష్ అంటూ ఇప్పటికే భారత రాష్ట్ర పార్టీ కూడా కొట్టిపారేస్తున్నప్పటికీ సిట్ మాత్రం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండడం కూడా జరిగింది. అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాన్ని అక్రమంగా నిర్వహించడంతో పాటు అనేక అక్రమ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం పాల్పడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా యాక్టర్లకు ఫోన్లు చేయడం, వాళ్ళ మూమెంట్ని తెలుసుకోవడం, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఫండ్స్ వసూలు చేయడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కానీ లేదా సొంత పార్టీ నేతలపై, అధికారులపై కూడా నిఘా ఉంచడం, వాళ్ళ కదలికలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళ వ్యవహారాలపై ఒక కార్యాచరణ చేయడం అనే అంశాల మీద చాలా సీరియస్గా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఒక ఐపీఎస్ అధికారితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నదంటూ అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకు పంపడం కూడా జరిగింది. ఇది అప్పట్లో నిఘా విభాగం అధిపతిగా ఉన్న ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఎక్కువగా ఈ నిఘా కార్యకలాపాలు జరిగాయని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామని ఇప్పటికే ప్రకటించిన సిట్ ఆ దిశగా వేగంగా పావులు కలుపుతోంది. అయితే ముఖ్యంగా ఈ విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కింగ్ పిన్గా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సమీప బంధువు కేసీఆర్కు అయినా సంతోష్ కుమార్ పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. ఇప్పటికే పిలిచి విచారణ కూడా చేయడం జరిగింది. దీంతో ఈ విషయంలో ప్రత్యేకించి హరీష్ రావు, సంతోష్ కుమార్, కేటీఆర్, కేసీఆర్లను ప్రధానంగా తప్పుపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే వెలుగు చూసిందో అప్పట్లో నిఘా బ్యూరో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోవడం కూడా జరిగింది. ఇటీవల ఆయన అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలోనే చాలా సమాచారాన్ని సేకరించడం ద్వారా అప్రూవర్గా మార్చే క్రమంలోనే ఈ దర్యాప్తు వేగవంతం అయిందనే చర్చ కూడా మరోవైపు జరుగుతుంది. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ బూచ్తో మరికొద్ది నెలల్లోనే కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, సంతోష్ కుమార్ కానీ కనీసం ఒక ఇద్దరినైనా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీన్ని రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది. అయితే కాంగ్రెస్ వర్గాలు కూడా దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఎందుకంటే బెడ్రూమ్లో ఉన్న తన కూతురు వివాహ సందర్భంలో బెడ్రూమ్లో ఉన్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదా అని కూడా అధికార పార్టీ ప్రశ్నిస్తుంది. దీంట్లో చట్టం తన పని తను చేసుకుపోతుందని, దీంట్లో కేసీఆర్ నోటీసు ఇచ్చినంత మాత్రాన దీన్ని విమర్శించాల్సిన అవసరం లేదని కూడా అధికార పార్టీ అంటోంది. అసలు కేసులకు కానీ విచారణలకు కానీ కేసీఆర్ ఏమైనా అతీతుడా అంటూ కూడా తాజాగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కావచ్చు ఆ పార్టీ బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ట్రాయ్ అట్లా ఆ సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోకుండా వీళ్ళు సొంతగానే ట్యాపింగ్ చేయడం ద్వారా అసాంఘిక అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డది ప్రధాన అభియోగం ఉంది. ఖచ్చితమైన ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించింది కూడా. ఆ క్రమంలోనే విచారణ దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్న క్రమంలోనే దీంట్లో కింగ్ పిన్గా ముఖ్యులుగా వ్యవహరించిన కేసీఆర్ను, కేటీఆర్ను, సంతోష్ కుమార్ను, హరీష్ రావు కూడా విచారణకు పిలవడం జరిగింది. ఈ విచారణ పూర్తయ్యే క్రమంలోనే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసి కోర్టులో దీంట్లో ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి కీలకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితుల్లోనే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటే చేసే అవకాశాలు కూడా లేకపోలేదనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తమ నేత జోలికి వస్తే మాత్రం సహించేది లేదని ఇప్పటికీ ఆ పార్టీ శ్రేణులు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ బహిరంగంగానే ప్రకటించడం కూడా జరిగింది.